ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనంలో వర్షపు నీటికి లీకేజీలు ఏర్పడ్డాయి. పలుచోట్ల పగులు ఏర్పడి పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి పూర్వ వైభవం తెచ్చేందుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ 84 ఏళ్ల నాటి పురాతన భవనం. గొప్ప చరిత్ర ఉన్న ఈ కాలేజీకి 1934 జులై 5న పునాది రాయి వేశారు. డిసెంబర్ 4, 1939న కాలేజీ ప్రారంభోత్సవం జరిగింది. భవన నిర్మాణం అజంతా, ఎల్లోరా యొక్క స్తంభం, లింటెల్ శైలి ఉంటాయి. కాలేజీ తోరణాలు ఇండో సార్సనిక్ సంప్రదాయానికి చెందినవంటున్నారు కళాశాల ప్రొఫెసర్లు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ వెలుపల, లోపలి గోడలు వర్షపు నీటి లీకేజ్తో పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ఆర్ట్స్ కళాశాల 107 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఆర్ట్స్ కళాశాల దాదాపు 1934లో ఇది స్టార్ట్ అయిన బిల్డింగ్కి కొన్ని మరమ్మతులు మరియు వైట్ వాష్కి ఫస్ట్ టైము ఒక ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ అయినటువంటి దానకిషోర్ గారు వచ్చి ఈ కళాశాలకి వైట్ వాష్కి, మైనర్ రిపేర్స్కి, సరౌండింగ్ గార్డెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం, తర్వాత ఇక్కడ ఉన్న స్కాలర్స్కి, విద్యార్థులకి సదుపాయాల్లో భాగంగా ఒక 500 మంది విద్యార్థులకు ఒక పెద్ద రీడింగ్ రూమ్ హాల్కి అనుమతి ఇచ్చారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఆర్ట్స్ కాలేజీకి పూర్వ వైభవం తేవాలని ఓయూ పరిపాలనా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. పగుళ్ల సమస్య పరిష్కారానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ఉపయోగించింది. చరిత్రాత్మక నిర్మాణాన్ని మార్చకుండా ఉండేందుకు రూఫ్ టాప్ నుంచి నీటిని ఆపేశారు. ఆర్ట్స్ కాలేజ్ భవనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు ఓయూ ఇన్ఛార్జ్ వీసీ దానకిషోర్. కళాశాలకు పెయింటింగ్, మరమ్మత్తు పనుల కోసం హెచ్ఎండిఏ నిధులను విడుదల చేస్తామని దానకిషోర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలేజీల ప్రొఫెసర్లు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దానకిషోర్ ఐఏఎస్ గారు ఆర్ట్స్ కాలేజీకు కావలసిన మౌలిక వసతులు, ఇక్కడ పెయింటింగు, చిన్న చిన్న మరమ్మతులకు చాలా ఉదారంగా హెచ్ఎండిఏ నుండి గ్రాంట్స్ను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ ఒక పటిష్టమైన ఫెన్సింగ్ని, దానితో పాటు ఒక అద్భుతమైన లాన్ను ఏర్పాటు చేసి ఆ లాన్ను 1 year మెయింటెనెన్స్ని హెచ్ఎండిఏనే చేస్తుందని ఆయన అందరికీ సెలవిచ్చారు. స్థూలంగా ఆయన విజిట్ చాలా అకాడమిక్ యాక్టివిటీని ఎంకరేజ్ చేసే విధంగా జరిగింది. సో రీసెంట్గా మా వైస్ ఛాన్సలర్ గారు దానకిషోర్ ఐఏఎస్ గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాకు చెప్పడం జరిగింది, మీ రీసెర్చ్ని ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ వైజ్గా స్కోప్ తెచ్చుకోవాలంటే మీ 6 సెలెక్ట్ చేసి బెస్ట్ వాళ్ళని మేము థాయిలాండ్కి పంపించడం జరుగుతుంది. ఆ థాయిలాండ్లో మీరు అక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాము స్టూడెంట్ స్కాలర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. సో మేము 6 సెలెక్ట్ చేయడం జరిగింది మా యూనివర్సిటీ కాలేజ్ నుంచి. సో దీనికి ఇంత మేము సంతోషిస్తున్నాము. సో మేము అక్కడికి వెళ్ళి చాలా నేర్చుకోవాలనుకుంటున్నాం. అట్లనే నేర్చుకుని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మేము ఫోకస్ చేసి మా రీసెర్చ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటాం. ఓయూ ఆర్ట్స్ కాలేజీని పూర్తి స్థాయిలో పరిశీలించారు ఇన్ఛార్జ్ వీసీ దానకిషోర్. కళాశాల చుట్టూ కొత్త ఫెన్సింగ్, పక్కనే ఎస్బీఐ ఎదురుగా కొత్త లాన్ను అభివృద్ధి చేయాలని వర్సిటీ అధికారులను ఆదేశించారు. ప్రధాన లైబ్రరీకి దగ్గరలో 500 మంది విద్యార్థుల సామర్థ్యంతో హెచ్ఎండిఏ నిధులతో కొత్త రీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ లోపల ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు దానకిషోర్. వాటర్ లీకేజీతో వర్షకాలంలో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ వీసీ చర్యలు తీసుకోవడం మంచి పరిణామమన్నారు ఓయూ ప్రొఫెసర్లు. ఓయూకు మంచి రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.